మాఘపురాణం 2వ అధ్యాయం. ఈ వ్రతానికి ప్రధాన ఫలం శ్రీకృష్ణ సంశ్లేషమే. దీనికి చేయడానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది. బలిచక్రవర్తి నుండి 3 అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తు ఎదిగి 3 లోకాలని కొలిచాడు. ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను, అతని దివ్యనామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్గాళి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షం అసలు కలుగనే కలగదు. నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలన్నీ త్రివిక్రమ వలె ఆకాశమంత ఎత్తుకు ఎదిగి ఆనంద సమృద్ధిని సూచిస్తాయి. ఆ నీటిలో విరిసిన కలువను చేరి భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి. ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే. ఇక పాలు పిదుక గోవులు పొదుగులను తాకగానే కలశాలు నిండినట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి. ఇలా తరగని మహా దైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది. కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తున్నది గోదాదేవి. శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట. వశిష్ఠుని వారిని దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించును. మహాముని, ఈ మాఘమాస మహత్యమును ఎంకనో వినయవలయనని కోరిక ఉదయించుచున్నది. కానా సెలవివ్వండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగిను. మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు. గానా శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదను వినుము. స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటుని. కానీ ప్రయాగక్షేత్ర మహాత్యమును మాఘమాస మహాత్యమును వినవలనని కోరిక ఉన్నది. కానా ఈ సమయంలో క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నాదానని వేడుకొనగా పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో నిట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చదును, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఈ మనుజుడు నదిలో స్నానం చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగిటే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందుండగా ప్రయాగక్షేత్రమునందే నరుడు స్నానమాచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవనది ఉన్నను లోకన్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్నచోట కానీ తటాకమందు కానీ మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానం గొప్ప ఫలము నిచ్చటియే కాక సమస్త పాపములను విడిపోవును. 2 రోజులు స్నానం చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానం వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, ఈ మాసమున సూర్యభగవానుకు నమస్కరించి తనకు తోచిన దానధర్మములు చేసి శివాలయమును గాని విష్ణువాలయమును గాని దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునికి వచ్చే పుణ్యం ఫలము ఇంతెంతగాదు. ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక కడకు బావి ఎందందును స్నానమాచరించి శ్రీవారి దర్శనముకు చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను ఆ కష్టములు మేఘము వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనను తెలిసి గాని తెలియక గాని మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఉండుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము దక్కును. అదీనోగాక మాఘమాసమంతయు ప్రాతకాలములో నదీ స్నానం చేసి శ్రీమన్నారాయణ పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణుమందిరమున శివాలయమున గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటియేగాక పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషులేగాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మ ఎత్తిన తరువాత మరణ ఘోర పాపములు చేసి మరణాంతరమున రౌరవాది నరకబాధలు అనుభవించట కంటే తాను బ్రతికునంత కాలం మాఘమాసమునందు నదీ స్నానం చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరము గదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు మార్గం. ఓ పార్వతీదేవి, ఏ మానవుడు మాఘమాసముని తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించదను. సావధానముగా ఆలకింపుము.
పార్వతీ దుష్ట సహసవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, సువర్ణమును దొంగలించినవారు, జీవహింస చేయువారు, మాఘమాసములో నదీ స్నానం చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించటయేగాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. దేవి, ఇంకనూ దీని మహత్యమును వివరించదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూరకర్మములు ఆచరించువారు, సుగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగువారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలను. అలాగున చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించునో అటువంటి మానవుడికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరుటకు అర్హుడగును. సాంబవి 12 మాసములలో మాఘమాసం మిక్కిల ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదం ప్రధానమైనది. జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైన దగుట చేత ఆ మాసమంతా ఆచరించటయే స్వల్పకార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగు చేయను. చల్లగా నున్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు జబ్బుగానున్న వారు చల్లో చన్నీళ్లతో స్నానం చేయలేరు. కాన అట్టి వారికి ఎండుకట్టెలు తెచ్చి అగ్ని రాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలకాగిన వారు స్నానం చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానికి నమస్కరించి నైవేద్యం పెట్టవలను. మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానం చేసిన ఎడల శుభఫలితము కలుగును. ఈ విధంగా ఆచరించడ వారిని చూచి ఏ మానుజుడైనను అపహాస్యం చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని, తల్లిని, భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించట ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానం వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితనగా గాన నే చెప్పిన రీతిని ఆచరించిన అందరికి శుభప్రదం.